రాజమౌళి గారు సినిమా అంటే ఆయన ఒక 3 సంవత్సరాలు సినిమా తీయడం, ఆ హీరోని తీసుకెళ్ళి 3 సంవత్సరాల వరకు బ్లాక్ చేశాడు. అది పాన్ ఇండియన్ సినిమాను సృష్టించడం. అలాగే ఆయన మన తెలుగు ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళాడు. దాని వరకు ఓకే. అలాగే నెక్స్ట్ ఇద్దరు హీరోల్ని రామ్ చరణ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళు ప్రతి సంవత్సరానికి 2-3 సినిమాలు ఉండి ఎగ్జిబిటర్లు హ్యాపీగా ఉండేవారు. వాళ్ళని కూడా 3 సంవత్సరాలు బ్లాక్ చేసి RRR అని సినిమా చేసి ఆ విధంగా సినిమా ఇండస్ట్రీకి ఒక విధంగా రాజమౌళి గారు హీరోలందరికీ కూడా పాన్ ఇండియా అని చెప్పేసి ఒక్కొక్కరికి 100 కోట్లు 150 కోట్లు రెమ్యూనరేషన్లు ఇచ్చేసి ప్రతి హీరోల్ని కూడా ఆ విధంగా ఏ హీరో అయినా సరే ఇప్పుడు చిన్న హీరోలు ఉన్నారు వాళ్ళకి ఫ్లాప్ అయిన సినిమాకి 7 కోట్లు తీసుకుంటే నెక్స్ట్ సినిమాకి 14 కోట్లు డిమాండ్ చేసి 14 కోట్లు ఇస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఆ విధంగా కాస్టింగ్ బాగా పెరిగిపోయి ప్రొడ్యూసర్లు కూడా ఈరోజు మీరు బాగా గమనించండి, అసలు సంక్రాంతి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సమ్మరే కలెక్షన్స్ అంటే, అటువంటి సమ్మర్లో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది ప్రతి సినిమా కూడా. అలాగే ఏమవుతుందంటే ఈ పాన్ ఇండియన్ సినిమాల వల్ల ఏమవుతుంది, ప్రొడ్యూసరు ఖర్చు ఎక్కువ పెడుతున్నాడు, దానివల్ల అదే రేంజ్లో డిస్ట్రిబ్యూటర్ రేంజ్ కట్టవలసి వస్తుంది, దానివల్ల గవర్నమెంట్ రేట్లు ఇవ్వాల్సి వస్తుంది, 200 రూపాయలు 250 300 రేట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆ రేట్లు ఇవ్వడం వల్ల ఎగ్జిబిటర్ సేమ్ 250 300 రూపాయలతో అమ్ముతున్నాడు, కానీ ఎగ్జిబిటర్ రేట్లు అమ్మడం వల్ల మామూలు సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఎవరికి కూడా సేమ్ పాత రెంట్ ఉంటుంది, కానీ ఈ రేట్లు పెరిగాయి కదా అన్న వీళ్ళకి ఎంతో రేషియోలో రెంట్లు పెంచుదామన్న ఆలోచన లేదు. వాళ్ళు కూడా ఒక విధంగా 2-3 సినిమాలకి పెంచుకోమని ఒక 25,000 పెంచుకోమని అన్నారు, కానీ అది చూస్తే బయ్యర్ లాస్. పుష్ప లాంటి సినిమా కూడా ₹1,00,00,000 1,10,00,000 పోయింది. ఆ బయ్యర్ లాస్. ఆ టైంలో వాళ్ళు లాస్ అయిన వాళ్ళు ఏంటి, ఇంత లాస్ అయ్యేమంటే ఆ పెరిగిన 25,000 కూడా ఆ ఎగ్జిబిటర్ని రిక్వెస్ట్ చేస్తే ఎగ్జిబిటర్ ఏమంటాడు, డిస్ట్రిబ్యూటర్ సినిమా ఇస్తేనే ఎగ్జిబిటర్ వేయాలి, ఆ అప్లికేషన్ మీద అలా అన్నారు. దీనివల్ల ఎక్కడికి పోతుంది ఈ సొమ్మంతా అని ఆలోచిస్తే ఎక్కడ హీరోల దగ్గర టెక్నీషియన్ దగ్గర ఉంటుంది. దీనికి ఏదో ఒక మార్గం చూసుకోవాలి.